హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ సిరిప్రియ. ఈరోజు మనం ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడుకుందాం. అదే యుఎస్ఏలో బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి. రీసెంట్ డెవలప్మెంట్స్ అండ్ వాటి వలన ఇండియన్ కమ్యూనిటీ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. సో ప్లీజ్ స్టే ట్యూన్ టిల్ ద ఎండ్. బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే ఏంటి? యుఎస్ఏలో బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే యుఎస్లో పుట్టిన ప్రతి వ్యక్తికి ఆటోమేటిక్గా యుఎస్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పేరెంట్స్ ఇమిగ్రేషన్ స్టేటస్. ఈ పాలసీ 14th అమెండ్మెంట్ ద్వారా ప్రొటెక్ట్ చేయబడినది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జస్ సోలై, రైట్ ఆఫ్ ద సాయిల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, రమేష్ అండ్ ప్రియ ఒక ఇండియన్ కపుల్ హూ ఆర్ ఆన్ H1B వీసాస్. అండ్ వాళ్ళు ఒక బేబీకి యుఎస్ఏలో బర్త్ ఇస్తే ఆటోమేటిక్గా ఆ బేబీ యుఎస్ఏ సిటిజన్షిప్ వచ్చేస్తుంది. ఆ పేరెంట్స్కి యుఎస్ఏ సిటిజన్షిప్ లేనప్పటికీ కూడా వాళ్ళ బేబీకి యుఎస్ఏ సిటిజన్షిప్ రావడం వల్ల దట్ ఈస్ ఎ వెరీ బిగ్ అడ్వాంటేజ్. మరి రీసెంట్గా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారి అడ్మినిస్ట్రేషన్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. అండ్ అకార్డింగ్ టు దాట్ న్యూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, పేరెంట్స్ యుఎస్ సిటిజన్స్ కాకపోయినా ఆర్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కాకపోయినా వాళ్ళ పిల్లలకి యుఎస్ఏ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఇవ్వడం లేదన్నమాట. సో ఇట్ హ్యాస్ బికమ్ ఏ బిగ్ కాంట్రవర్సీ అండ్ చాలా కేసెస్ ఫైల్ చేశారు ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అగెయిన్స్ట్గా. ACLU, అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ అండ్ 22 స్టేట్ కోర్ట్స్ ఛాలెంజ్ చేశాయి ఈ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అగెయిన్స్ట్గా, స్టేటింగ్ దట్ దిస్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని. సో విత్ ఆల్ దట్ హ్యాపెనింగ్, టెంపరీగా దీని ఇంప్లిమెంటేషన్కి స్టే వచ్చేసింది ఫ్రమ్ ఫెడరల్ కోర్ట్స్. సో దట్ ఈజ్ ఎ రిలీఫ్. ఇండియన్ కమ్యూనిటీకి ఇంపాక్ట్. మనం ఇప్పుడు ఈ రీసెంట్ డెవలప్మెంట్స్ ఇండియన్ కమ్యూనిటీని ఎలా ఇంపాక్ట్ చేస్తాయో చూద్దాం. H1B అండ్ L1 వీసా హోల్డర్ ఫ్యామిలీస్. మన కమ్యూనిటీలో చాలా మంది H1B అండ్ L1 వీసా మీద ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళ పిల్లలకి యుఎస్ బర్త్ రైట్ సిటిజన్షిప్ రాకపోవడం వల్ల హైయర్ ఎడ్యుకేషన్ కానీ స్కాలర్షిప్స్కి కానీ కొంచెం ఛాలెంజింగ్గా మారే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో జాబ్స్ కోసం కానీ యుఎస్లో ఉండడం కోసం కానీ మళ్ళీ గ్రీన్ కార్డ్ వెయిట్ టైమ్స్ మీద డిపెండెంట్ అవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అంజలి అండ్ అరవింద్ హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక కపుల్. గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ బేబీ యుఎస్లో పుట్టింది కాబట్టి వాళ్ళ పిల్లలకి అట్లీస్ట్ ఈ వీసా రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు అనే హోప్లో ఉంటారు. బట్ ఒకవేళ ఈ కొత్త ఆర్డర్ అనేది ఇంప్లిమెంట్ అయితే మాత్రం మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ వీసా స్టేటస్ మీద డిపెండెంట్ అవుతారు. సో ఇది ఒక సినారియో. ఇంకొక సినారియో, టూరిస్ట్ వీసా బర్త్స్. టూరిస్ట్ వీసా మీద వచ్చిన వారికి మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది. చాలామంది పేరెంట్స్ యుఎస్ఏలో డెలివరీ కోసం టూరిస్ట్ వీసా మీద వస్తారు. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బర్త్ టూరిజం. అండ్ ఒకవేళ ఈ న్యూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కనుక ఇంప్లిమెంట్ అయితే ఈ బర్త్ టూరిజంలో యుఎస్ సిటిజన్షిప్ పొందడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొంచెం వైడర్ ఇంప్లికేషన్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మిక్స్డ్ ఫ్యామిలీస్ లైక్ రవి అండ్ మిషేల్, ఒక ఇండియన్ అండ్ యుఎస్ కపుల్. రవికి వీసా ఇష్యూ ఉంది, బట్ మిషేల్ ఈజ్ అన్ అమెరికన్ సిటిజన్. ఇప్పుడు వాళ్ళ బేబీకి సిటిజన్షిప్ స్టాటస్లో కన్ఫ్యూజన్స్ అనేవి క్రియేట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ జనరేషన్స్. మన ఇండియన్ ఫ్యామిలీస్కి చాలా వరకు రూట్స్ అనేది ఇండియాకి కనెక్ట్ చేసుకోవాలని ఉంటుంది. అండ్ యుఎస్లో ఫ్యూచర్ జనరేషనల్ స్టెబిలిటీ బిల్డ్ చేసుకోవాలనేవి కామన్ గోల్స్ ఉంటాయి. అండ్ ఇలాంటి కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ అవ్వడం వలన చాలా అన్సర్టనిటీ అనేది డెవలప్ అవ్వచ్చు. ఫైనల్గా ఈ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది ఇంప్లిమెంట్ అయితే దానివల్ల వచ్చే అన్సర్టనిటీ కానీ కన్ఫ్యూజన్ నుంచి కానీ కొంచెం క్లారిటీతో మనం ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే ఇట్ వుడ్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్. సో టు గెట్ టు దాట్ పాయింట్, ఫ్యూ సజెషన్స్ ఫర్ అవర్ ఇండియన్ కమ్యూనిటీ వుడ్ బి, ఫస్ట్ థింగ్, లీగల్ అవేర్నెస్. ఇమిగ్రేషన్ ఫ్యామిలీస్కి సంబంధించిన లాస్ గురించి కంప్లీట్ క్లారిటీ పొందండి. ఇమిగ్రేషన్ అటార్నీస్ని అప్రోచ్ అవ్వండి. సెకండ్ థింగ్, ప్లాన్ ఫర్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ. గ్రీన్ కార్డ్ అండ్ సిటిజన్షిప్ ప్రాసెసెస్కి ఫాస్ట్గా రిప్లై ఇవ్వండి. మీ ప్లానింగ్లో ఉన్న హర్డిల్స్ని ముందే యాంటిసిపేట్ చేయండి. దట్ వుడ్ బి రియల్లీ హెల్ప్ఫుల్ టు ప్రిపేర్ అవర్ సెల్వ్స్. అండ్ థర్డ్ది, ఎక్స్ప్లోర్ డ్యూయల్ సిటిజన్షిప్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలౌస్ OCI, Overseas Citizenship of India. Even though your kids are US citizens, still they can maintain strong roots with their Indian culture and heritage. ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇష్యూ చాలా సెన్సిటివ్ టాపిక్.
అండ్ మనందరి మీద ఇంపాక్ట్ చేయగలిగే పాలసీ. మీ థాట్స్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇఫ్ యూ థింక్ దిస్ ఈజ్ యూస్ఫుల్, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ and subscribe to our channel. Until next time, bye bye, me Siripriya.